నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు ఆడబిడ్డలను అవమానించే సైకోల కొవ్వు కరిగిస్తామని హెచ్చరిక ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయన్న జగన్ పోలీసులపై విమర్శలు ఎప్పుడో పరువు తీసేసి ఇప్పుడు మాట్లాడటమేంటన్న హోంమంత్రి అమరావతిలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ప్రారంభం వైసీపీ పాలనలో ఏపీ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారని చంద్రబాబు ఘాటు విమర్శలు తెలంగాణలో త్వరలోనే ఆటం బాంబు పేలుతుందన్న మంత్రి పొంగులేటి జనం సొమ్ము విదేశాలకు పంపిన వారి గుట్టు రట్టవుతుందని వ్యాఖ్య ఫార్ములా 1 రేసింగ్ పై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనన్న కేటీఆర్ జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతానని ప్రకటన మూసీ పరివాహక ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి పాదయాత్ర రైతులతో ముఖాముఖి ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకోనున్న రేవంత్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిబంధనలు మార్చరాదన్న సుప్రీంకోర్టు నోటిఫికేషన్లో స్పష్టంగా చెబితేనే అవకాశం ఉంటుందని వెల్లడి సామాజిక మాధ్యమాల్లో ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. హద్దు దాటి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ తమది చేతకానితనం అనుకునే వారికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టి చూపిస్తామన్నారు. రాజధాని అమరావతిలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఏపీలో విద్యుత్ వ్యవస్థ విధ్వంసం జరిగి ప్రజలపై 1,20,000 కోట్లకు పైగా భారం పడిందని చెప్పారు. రాజధాని అమరావతిలోని తాళ్లాయపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 505 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో 6,098 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 12 నూతన సబ్స్టేషన్లు 10 ట్రాన్స్మిషన్ లైన్లకు వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో మాట్లాడిన చంద్రబాబు 2019 నుంచి ఏపీలో విద్యుత్ విధ్వంసం జరిగిందన్నారు. దుర్మార్గపు ఆలోచనలు, అధికారం ఉందనే అహంతో విద్యుత్ పీపీఏలు రద్దు చేశారని మండిపడ్డారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,166 కోట్ల భారం మోపారని ఆరోపించారు. 5 ఏళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి 1,29,503 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచుతాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. 22, 23లో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు. రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి. ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈ రోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే సమయంలో ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. హద్దుమీరి ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించి ఖబర్దార్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు. అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు, మా కుటుంబం అంతా మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, మిమ్మల్ని గురించి మాట్లాడారు, మన పవన్ కళ్యాణ్ గురించి కూడా, ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు. వదిలిపెట్టాలండి వీళ్ళని. నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా, డెమోక్రటిక్ గా ఆలోచిస్తా. ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల మందికి హామీ ఇస్తున్నా. విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఇతర అంశాలు మాట్లాడటం సబబు కాకపోయినా జరుగుతోన్న పరిణామాల తీవ్రత దృష్ట్యా తాను స్పందించాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ప్రజా చైతన్యంతోనే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి అసాంఘిక శక్తుల ఆటలు కట్టిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు రక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని జగన్ అన్నారు. కూటమి వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారన్న ఆయన ఇప్పటి వరకు 101 మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకుండా చట్టం, న్యాయం వైపు నిలబడాలని జగన్ సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు రాత్రి గాని తెల్లవారుజామున గాని అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తా ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తా ఉన్నారు. 5 నెలలుగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రభుత్వం గాడి తప్పి రెడ్ బుక్ పాలనలో వీళ్ళంతా కూడా నిమగ్నమై లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఇదే డీజీపీ గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పనిచేయలేదని నేను ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం పోనీ ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా? ఇంత సవ్యంగా పనిచేస్తా ఉంటే హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంతమంది సైకో పార్టీలతో కలిసి ఉచ్చం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మురగాల లెక్క మారారని ధ్వజమెత్తారు. తల్లి, అక్క, చెల్లి కూడా మహిళలే అనే ఇంగితం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో రాక్షసానందం పొందారని దుయ్యబట్టారు. సోషల్ సైకోల బాధితులో తాను ఒకరినే అన్న షర్మిల అసభ్యకర పోస్టులతో ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనపై, అమ్మ సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారన్న ఆమె తన ఇంటి పేరు మార్చి సునకానందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు చెప్పారు. అలాంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపిన షర్మిల అరాచక పోస్టులు పెట్టేవాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఏళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యవస్థపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీసులను జగన్ తన ఇంటి కాపలా కోసం, వేధింపుల కోసం వాడుకున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. జగన్ తన సొంత చెల్లి, తల్లిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని వెనకేసుకు వచ్చారని ధ్వజమెత్తారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తులను అరెస్టు చేస్తే వారిని విడిపించడానికి జగన్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తారా అని అనిత ప్రశ్నించారు. ఇలా అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యల కోసం ఓ చట్టం తేవాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. తల్లి గురించి, చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడు కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు. భార్యకి పిఏ కింద ఉండేవాడంట అతగాడు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి, చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. ఇలాగా సోషల్ మీడియా ముసుగులో మీ భావస్వేచ్ఛ ప్రకటన, ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హోంమంత్రి అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని నేతలు చర్చించుకున్నారు. తాను ఫేక్ పోస్ట్ బాధితురాలునే అంటూ అనిత పవన్ కళ్యాణ్తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో త్వరలో ఆటం బాంబు పేలుతుందంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వర్ధన్నపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. జనం సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు పంపిన వారి గుట్టు రట్టవుతుందన్నారు. ఎంతటి వారికైనా చట్టం చుట్టం కాదని పొంగులేటి వ్యాఖ్యానించారు. నేనేదైతే మాట్లాడానో రాజకీయ బాంబు పేలబోతుందని ఆ నాయకులు జోకులేశారు. దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు, తుస్సు బాంబు అన్నారు. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నాడు ప్రభుత్వం 55 కోట్లు ఖర్చు చేస్తే ఏడాదిలోనే 700 కోట్ల లాభం సర్కారుకు చేకూరిందన్నారు.
F1 రేసింగ్ రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణకు హైదరాబాద్కు తీరని నష్టం కలిగించారని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా 1 రేసింగ్ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ చేసిన ఆయన అసలు అందులో అవినీతి జరగలేదన్నారు. తనను 2-3 నెలలు జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫార్ములా 1 రేసు మన దేశంలో ఇదేమి కొత్త కాదు. ఈ F1 నాయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1700 కోట్లు. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకుని పోటీ పడ్డాం. మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే నాకు తెలిసి 35-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఈ రేస్ నుంచి. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? 700 కోట్ల నష్టం వచ్చింది. 55 కోట్లు పంపిన మాట వాస్తవం. దేనికి పంపినాం? రేసు ఉండాలి, హైదరాబాద్ ఉండాలని పంపినాం. మరి వాళ్ళకి నాకేమైనా నచ్చినాయా? ఎవరి మీద పెట్టాలండి కరప్షన్ కేసు? ఇష్టమున కేసు పెట్టుకో, ఎవడు భయపడడు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి పెరం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న ఆయన నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏడాది పాలన పూర్తి కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ అమలు చేయలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ సంస్థాగతంగా బలపడుతూనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు సంవత్సరం పూర్తవుతుంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, పెన్షన్ 4000 చేస్తానని ఒక్కరికి పెంచాలా, ఒక్క బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయలే. కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేశారు. కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్పులు ఎవరిస్తారా, ఏ భూములు పెట్టాలా, అదే ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పరివాహక ప్రాంత రైతులతో కలిసి మూసీ తీరం వెంట పాదయాత్ర చేయనున్నారు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రి వెళ్లనున్న రేవంత్ తన పుట్టినరోజును పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు. తరువాత మధ్యాహ్నం 1 గంటకు ఒలిగొండ మండలం సంగ్యం గ్రామం చేరుకుని అక్కడ మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి మూసీ వెంట పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో భీమలింగం, ధర్మారెడ్డి కాలువలు సందర్శించనున్న రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తారు. సచివాలయంలో ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సుమారు 3,20,00,000 రూపాయలతో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 4 వైపుల ప్రధాన గేట్లు ఉండగా తూర్పు వైపు లుమినీ పార్కు ఎదుట ఉన్న గేటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలం క్రితమే నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహం సహా లాన్, ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తూర్పు గేటును శాశ్వతంగా మూసివేయనున్నారు. పశ్చిమాన మింట్ కాంపౌండ్ వైపున ఉన్న 3వ గేటు యథాతథంగా కొనసాగనుంది. ప్రధాన రహదారి వైపు ఆగ్నేయ మూలాన ఉండే గేటు నుంచి సచివాలయం సిబ్బంది, సాధారణ ప్రజల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును వాడుతుండగా ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోనికి వెళ్లి మరో గేటు నుంచి బయటకు వెళ్లేలా ప్రణాళిక చేశారు. ఈశాన్యం, ఆగ్నేయం గేట్లను కలుపుతూ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. సచివాలయంలో వాస్తు దోషం ఉందని ఒక్క గేటు మార్చేందుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. సచివాలయంలో మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టిన హరీష్, గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నిబంధనలతో దేశానికే తలమానికంగా కొత్త సచివాలయం నిర్మించినట్లు తెలిపారు. అప్పుడు వాస్తు పిచ్చి అంటూ గాయ్ గత్తరగత్తరా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పూటకో మార్పు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. వాస్తు దోషం పేరుతో ఒక్క గేటు మార్చడానికే 4 కోట్లు ఖర్చు పెడుతుండటమే కాంగ్రెస్ మార్పు అని హరీష్ వ్యాఖ్యానించారు. పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి మేనేజ్మెంట్ సీట్ల కింద విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సురేందర్ రెడ్డిని విచారించింది. పలు రికార్డులు తెప్పించుకున్న ఈడీ అధికారులు వాటిని పరిశీలించారు. కళాశాల బ్యాంక్ స్టేట్మెంట్లు తనిఖీ చేశారు. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు నీట్ విద్యార్థులతో కలిసి పలు ప్రైవేటు మెడికల్ కళాశాలలోని పీజీ సీట్లు బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తారు.
చేస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సహా 16 చోట్ల 2 రోజుల పాటు సోదాలు చేసింది. ఆ తనిఖీలో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, నగదు లావాదేవీలు, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు చెల్లించిన వివరాలు సేకరించింది. సోదాల్లో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో 1.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. బ్యాంక్ ఖాతాలోని 2.89 కోట్లు నిలుపుదల చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ తెలిపింది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో పని చేయించుకుని మోసం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లను నియమించినట్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేని కారణంగా వారికి ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు. సర్పంచుల సంఘాల నేతలతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన పవన్ సర్పంచులు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి కోసం మొక్కల పెంపకాన్ని భారీ స్థాయిలో చేపడుతున్నట్లు తెలిపారు. కలప ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వేదిక మీద కుర్చీ వేయనందుకు జరిగిన రసాభాసతో కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మేయర్ సురేష్ బాబు పక్కన తమకు కుర్చీలు వేయలేదని సమావేశానికి హాజరైన తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి పోడియంపై నిల్చున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతుండగా వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగలడం సమావేశంలో గందరగోళానికి దారితీసింది. ఎజెండాలో లేని అంశాల్ని మాట్లాడుతున్నారని మేయర్ సహా కార్పొరేటర్లు సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలతో కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ర్యాలీ తీశారు. అక్రమాలను బయటపెడతామనే భయంతోనే వైసీపీ వాళ్లు పారిపోయారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నెల 19, 20న నిరసనలు తెలపాలని ఆర్టీసీ ఉద్యోగులకు సూచించింది. ఉద్యోగులందరూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. ఆర్టీసీ డిపోలు, వర్క్షాపుల వద్ద ధర్నాలు చేయాలంది. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రతకు ఇచ్చిన సర్క్యులర్ యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఆలయంలోకి వెళ్లిన కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత రంగనాయకుల మండపంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్లతో ప్రమాణం చేయించారు. అనంతరం గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకున్న ఎల్లా దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ చైర్మన్ అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని సుచిత్ర ఎల్లా తెలిపారు. నిబంధనలు అనుమతిస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నియమాలు మార్చరాదని సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామక ప్రక్రియ దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనతో ప్రారంభమై ఖాళీల భర్తీతో ముగుస్తుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తరువాత నిబంధనల్లో మార్పు చేస్తామని ముందుగా నోటిఫికేషన్లు చెబితే తప్ప మధ్యలో రూల్స్ మార్చడం కుదరదని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో మధ్యలో చేసే మార్పులు ఖచ్చితంగా అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీకి తగిన ముగింపు ఇచ్చేందుకు ప్రస్తుత నిబంధనలకు లోబడి నియామక సంస్థలు నియమాలను రూపొందించవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే అవి పారదర్శకంగా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా, ఏకపక్షంగా కాకుండా హేతుబద్ధంగా ఉండాలని సూచించింది. ఎంపిక జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన నియామకానికి హక్కు ఉన్నట్లు కాదని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ ఖాళీ భర్తీ చేయకపోవడానికి తగిన కారణం ఉండాలని సూచించింది. ఇదే సమయంలో ఖాళీలు ఉంటే ఎంపిక జాబితాలో ఉన్నవారిని నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2 ఏళ్ల కిందట ఓ మైనర్పై లైంగిక వేధింపుల కేసులో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబానికి నిందితుడికి మధ్య రాజీ కుదిరిందని కేసు కొట్టివేయడమేంటని ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు నిందితుడిపై తదుపరి విచారణకు ఆదేశించింది. 2022 ఏడాది రాజస్థాన్లోని గంగాపూర్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని లైంగికంగా వేధించాడని కేసు నమోదైంది. కొన్ని రోజులకే బాధితురాలి కుటుంబానికి నిందితుడికి మధ్య రాజీ కుదరగా పోలీసులు అదే విషయాన్ని స్థానిక కోర్టుకు నివేదించారు.
వినిపించారు. ఈ విషయాన్ని తోసిపుచ్చిన స్థానిక కోర్టు నిందితుడిని ఈ కేసులో విచారించాల్సిందేనని ఆదేశించింది. ఈ తీర్పును నిందితుడు సవాలు చేయగా హైకోర్టును కేసును కొట్టివేసింది. ఓ సామాజికవేత్త ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజస్థాన్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణపై చేసిన తీర్మానం ఆ రాష్ట్ర శాసనసభలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని కోరుతూ నిన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా ఇంజనీర్ రషీద్ సోదరుడు అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అనుకూలంగా బ్యానర్ ప్రదర్శిస్తూ వెల్లోకి వచ్చారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెల్లోకి ప్రవేశించి బ్యానర్ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో బ్యానర్ చిరిగిపోయింది. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ అబ్దుల్ రహీం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా స్పీకర్ వారిని సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. అందుకు నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి లాక్కెళ్లారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్న వేళ మదుపర్లు ఆచితూచి స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గత 2 సెషన్లలో 1595 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నేడు 836 పాయింట్లు పతనమైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడం, అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఈ ఉదయం 80,563 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఏ దశలోనూ పెరగలేదు. ఒక దశలో 79,419 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. చివర్లో కాస్త కోలుకుని 79,542 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 109 పాయింట్లు క్షీణించి 24,375 వద్ద ముగిసింది.